మనకి న్యూరో సిస్టమ్ సంబంధించి ఇంకేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? ఎక్కువ ఇంకా చూసేది మేము ఫిట్స్ అండి. ఓకే. సో ఇప్పుడు కాళ్ళు చేతులు కొట్టేసుకుంటూ కింద పడిపోవడం, దెబ్బలు తగలడం అనేది మనం ఎక్కువగా చూసుకునే ఫిట్స్ ప్రాబ్లం. సో ఈ ఫిట్స్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్ని చాలా మంది ఏదో పెద్ద రోగం ఉన్న వ్యాధిలాగా ట్రీట్ చేయడము మనము ఇంకా మన ఇండియాలో ఉంది. సో అదేదో పెద్ద డిజీజ్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో బ్రెయిన్ ఫిట్స్కి మంచి మందులు ఉన్నాయి. ఆ మందులతోటి చాలా వరకు కంట్రోల్ కూడా అయిపోతున్నాయి. సో ఈ ఫిట్స్లో మనకి చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వరకు ఏ టైంలోనే రావచ్చు. మేజర్ అంటే మీకు తెలిసిన కాడికి మీరు చూసే కేసెస్ లో జనరల్లీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి గురవుతున్నారు సార్? యూజువల్గా ఫిట్స్ అనేది ఎక్కువ మేము పిల్లల్లో ఎక్కువ చూస్తామండి. సో స్టార్టింగ్ ఫస్ట్ 6 months నుంచి 5 years వరకు ఎక్కువ ఉంటుంది ఫ్రీక్వెన్సీ. చిన్న పిల్లల్లో పుట్టిన తర్వాత 6 నెలల వయసు నుంచి ఫస్ట్ 5 years వరకు జ్వరంతో పాటు ఫిట్స్ రావచ్చు. వీటిని ఫెబ్రల్ సీజర్స్ అంటాం. అంటే జ్వరము పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ అది మొత్తం కంప్లీట్ గా డెవలప్ అవ్వదు, ఇంకా ఇమ్మెచ్యూర్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ జ్వరం వల్ల ఫిట్స్ వస్తాయి. సో ఇది రిపీటెడ్ గా 5 years వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఫిట్స్ వస్తే మళ్ళీ ఇంకొకసారి జ్వరం వచ్చిన ప్రతిసారి 5 years వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా హై ఫీవర్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలి సార్? అంటే ఆ ఫిట్స్ వరకు, ఆ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళకుండా మనం ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చు? సో యూజువల్ గా ఈ ఫెబ్రల్ సీజర్స్ అనేవి భయపడిపోవాల్సిన అవసరం లేదండి. జ్వరం వచ్చింది, ఫిట్స్ వచ్చినాయంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ బేబీది ఫీవర్ తగ్గించడానికి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. లైక్ మొత్తము తడి బట్టతోటి మంచిగా తూడు చేసుకోవడము, పారాసెటమాల్ సిరప్ ఉంటే సిరప్ తోటి కానీ, కుదిరితే అంతే ఇంజెక్షన్స్తో కూడా సిరప్స్ కూడా తగ్గట్లేదంటే ఇంజెక్షన్స్ వరకు వెళ్ళైనా కూడా ఫీవర్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏది ముందు కూడా ఒకసారి ఫీవర్ వల్ల ఫిట్స్ వచ్చాయంటే మనం ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే జ్వరాన్ని కుదిరినంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఉండాలన్నా లేకపోతే ఫస్ట్ టైం వచ్చి సెకండ్ టైం రాకుండా ఉండాలన్నా కూడా టెంపరేచర్ అనేది కంట్రోల్ చేయాలి కంపల్సరీ ఫీవర్ వచ్చినప్పుడు చిన్న ఏజ్ పిల్లలకి. లైక్ చేయండి,